హెల్మెట్ లేదా అయితే పెట్రోల్ లేదు. విశాఖలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. నో హెల్మెట్ నో ఫ్యూయల్ విధానాన్ని కఠినంగా అమలు చేస్తున్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరిస్తేనే పెట్రోల్ బంకుల్లో ఇంధనం ఫిల్ చేస్తున్నారు. వాహనదారుల ప్రాణరక్షణ లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశాఖ జిల్లా పోలీసులు చెబుతున్నారు. అలాగే చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారితీస్తుందని నో హెల్మెట్ నో పెట్రోల్, నో హెల్మెట్ నో రైడ్ వంటి బలమైన నినాదాలతో ప్రజల్లో బాధ్యతాయుత డ్రైవింగ్పై చైతన్యం పెంచడానికి జిల్లా వ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రచారం కొనసాగుతుంది. నగర సిపి డాక్టర్ బాగ్చి ఆదేశాల మేరకు ప్రతి పోలీస్ యూనిట్, ట్రాఫిక్ విభాగం, అలాగే లా అండ్ ఆర్డర్ సిబ్బంది, బీట్ కానిస్టేబుల్ ప్రజల మధ్యకు నేరుగా వెళ్లి హెల్మెట్ ఒక రక్షణ కవచమని తెలియజేస్తున్నారు. అలాగే పెట్రోల్ బంకులో కూడా ప్రజల స్పందన బాగుందని నిర్వాహకులు చెప్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా విశాఖ స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు. జనవరి 1 నుంచి విశాఖలో పోలీసుల హెచ్చరిక మేరకు పెట్రోల్ బంకుల్లో నో హెల్మెట్ నో పెట్రోల్ అనే క్యాప్షన్ కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి కూడా అది అమల్లోకి వచ్చిన అంశాన్ని మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో మనం విశాఖలో బంకుల్లో కూడా మనం చూడొచ్చు. ఏదైతే హెల్మెట్ ధరించలేని వారికి ఆ బంకుల్లో పనిచేసే కార్మికులు ఎక్కడ కూడా పెట్రోల్ కొట్టట్లేదు కూడా. వాళ్ళు అడుగుతున్న వాళ్ళు కొంతమంది హెల్మెట్ లేకుండా వచ్చినప్పుడు కూడా వారు ఇక్కడ మేము పెట్రోల్ కొట్టేది ఏదైతే పోలీస్ శాఖ ఇచ్చిన నియమ నిబంధనల ప్రకారంగా మేము హెల్మెట్ ధరిస్తేనే ఖచ్చితంగా పెట్రోల్ వేయడం జరుగుతుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మనతో పాటు పెట్రోల్ బంకులు పనిచేసే కార్మికులు వారి మాట అడిగి తెలుసుకుని చేద్దాం. ఈరోజు ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన పోలీసు హెచ్చరిక మేరకు నో పెట్రోల్ నో హెల్మెట్ నో పెట్రోల్, సో ఎలా ఉంది పబ్లిక్ రెస్పాన్స్, ఎలా ఉంది, వారు ఎలా చెప్తున్నారు? అండ్ మీరు హెల్మెట్ లేకుండా వస్తే పెట్రోల్ కొడుతున్నారు? హెల్మెట్ లేకుండా అయితే పెట్రోల్ అయితే కొట్టట్లేదు సార్. మన దగ్గరికి అయితే చాలా మందికి నా రూల్ పెట్టిన 1-2 రోజుల ముందు రోజుల్లో అయితే చాలా మందికి చెప్పాం మేము నో హెల్మెట్ నో పెట్రోల్ అనేసి బోర్డు కూడా చూపించేసి అది ట్రాఫిక్ వారి విజ్ఞప్తి అనేసి చెప్పడం జరిగింది. చాలా మంది హెల్మెట్ పట్టుకుని వస్తున్నారు. కొందరు ఏంటంటే కొందరు అయితే పట్టుకుని రావడం, వాళ్ళు ఏంటంటే పెట్రోల్ కొట్టమనేసి కొంచెం ఇబ్బంది పెట్టడం కూడా జరిగితే మాకు దగ్గరలో ట్రాఫిక్ వాళ్ళు ఉండడం, జగదాంబ జంక్షన్ వల్ల మా దగ్గరలో ట్రాఫిక్ పోలీసులు చాలా మంది ఉండడం వల్ల వాళ్ళకి చెప్పితే వాళ్ళు హెల్మెట్ అంతా కొడతారని చెప్పేసి జరిగింది. దానివల్ల చాలా మంది 100లో ఒక 90 మంది వరకు హెల్మెట్లు పట్టుకొని వస్తున్నారు సార్. ఒకరు ఎవరైనా రాకపోతే వాళ్ళకి చెప్తున్నారు, అలాగా అవగాహన కల్పించేసి చెప్తున్నారు. ఈ హెల్మెట్ ధరించడం జనరల్గా చాలా ఉపయోగకరం, వాళ్ళ ప్రాణాలు రక్షించుకోవడానికి. అంటే బంకులు వచ్చేటప్పుడు చాలా మంది యువకులు చాలా మంది హెల్మెట్ లేకుండా రావడం, ట్రిపుల్ రైడింగ్ కావచ్చు, ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో హెల్మెట్ ధరించే వారికి పెట్రోల్ పోయడం కూడా చాలా ఉపయోగకరం. అది ఎంతవరకు మీ ఒపీనియన్ లో మీకు రెస్పాన్స్ ఎలా ఉంది? హెల్మెట్ పెట్టుకుంటేనే పెట్రోల్ వేయడం అనేది చాలా మంచి ఆలోచన సార్. ఇప్పుడు దానివల్ల ఏంటంటే మనకి యాక్సిడెంట్లు కూడా తగ్గుతాయి. ఒక యాక్సిడెంట్ అయినా కానీ మనకి రోడ్డు ప్రమాదాల నుంచి మనకి గాయాలు అయితే బాగా తక్కువగా జరుగుతాయి హెల్మెట్ ఉంటే మాత్రం. తలక గాయం జరిగితే మాత్రం మన ప్రాణానికే ముప్పు కదా. ఇప్పుడు హెల్మెట్ అంటే తలకి గాయమే, మనకి తలకి గాయం అవ్వదు కాబట్టి హెల్మెట్ వల్ల పెట్టాలంటే అది మంచి ఆలోచన. ఆ గౌరవ కోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక పెట్రోల్ బంకుల్లో నో హెల్మెట్ నో పెట్రోల్ క్యాప్షన్ కూడా కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో విశాఖ ట్రాఫిక్ పోలీసులు పెట్టిన హోర్డింగ్ కూడా మనం చూడొచ్చు. ఇక్కడ హెల్మెట్ లేని వాహనదారులకి పెట్రోల్ ఇవ్వబడుతూ రోడ్డు ప్రమాదాలను నివారించడానికి అందరూ సహకరించని చెప్పి కూడా ఆ పోలీసు శాఖ ఏర్పాటు చేసిన బోర్డులు కూడా ప్రతి పెట్రోల్ బంకుల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనతో పాటు వాహనదారులు కూడా ఉన్నారు, వారి మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైతే హెల్మెట్ ధరించడం వల్ల వాళ్ళు ప్రాణాలు రక్షించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది రోడ్డు ప్రమాదాల సమయంలో. సార్ చెప్పండి, ఎలా ఉంది? అయితే రాష్ట్ర ప్రభుత్వం అండ్ పోలీస్ శాఖ ఆదేశాల మేరకు ఈ రోజు నుంచి విశాఖ నగర వ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో హెల్మెట్ ధరించకపోతే పెట్రోల్ కొట్టే అంశం లేదు. సో ఎంతవరకు బాగుంది ఇది? దీనివల్ల చాలా ఉపయోగకరం. మీ రెస్పాన్స్, మీరే సిటిజన్ ప్రకారం మీకు ఎలా ఉంది చెప్పడానికి? అది ఆ రూల్ పెట్టడం ప్రజలందరికీ క్షేమదాయకం, ప్రాణాలను రక్షించిన వాళ్ళు అవుతారు. ఈ కండిషన్ పెట్టకపోతే యువతలో వీళ్ళందరూ కూడా నిర్లక్ష్యం చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ కండిషన్ పెట్టడం వల్ల జనాల్ని రక్షించడం వల్ల అవుతుంది. గవర్నమెంట్, పోలీస్ శాఖ వీళ్ళందరూ కూడా వాళ్ళకి సహకరించవలసిన బాధ్యత మన మీద ఉంది, ప్రజల మీద. మొత్తానికి పబ్లిక్ నుంచి కూడా రెస్పాన్స్ చాలా చక్కగానే వస్తుంది. ఎందుకంటే పోలీస్ శాఖ తీసుకునే నిర్ణయం ఏదైతే హెల్మెట్ ధరించని వారికి ఆ నో పెట్రోల్ అని పెట్రోల్ కొట్టకపోవడం కూడా చాలా ఉపయోగకరం. ఎందుకంటే యువత ఆ హెల్మెట్ ధరించకుండా ఎక్కువగా రైడింగ్ చేయడం కానీ, ఓవర్టేక్ చేయడం కానీ, ఇట్లాంటి ఎక్కువగా ప్రమాదాలకి కారణం కూడా అవుతుంది. చాలా మంది హెల్మెట్ ధరించలేని వారే యాక్సిడెంట్ సమయంలో ప్రాణాలు కోల్పోతున్న ఈ తరుణంలో వారిని రక్షించాలి, వారిని కాపాడాలని చెప్పేసి కూడా పోలీస్ శాఖ తీసుకునే నిర్ణయం శాఖ వారు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అండ్ పెట్రోల్ బంకుల నుంచి కూడా రెస్పాన్స్ బాగుంది. అదేవిధంగా పెట్రోల్ బంకులో పనిచేసే కార్మికులు కూడా చెప్తున్నారు, చాలా మంది పబ్లిక్ కూడా ఇది మంచి నిర్ణయం, దీన్ని స్వాగతించాలి. ఎందుకంటే ఇది మా రక్షణ కోసం తీసుకునే నిర్ణయం కాబట్టి హెల్మెట్ ధరిస్తేనే ఆ ప్రమాదాలు నివారించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంకుల్లో కూడా చాలా మంది ఎక్కువగా యువకులు పెట్రోల్ బంకుల్లో హెల్మెట్ లేకపోవడం రావడంతో
ప్రమాదాలు ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ నిర్ణయం స్వాగతిస్తున్నాం. మేము కూడా బంకుల్లో ప్రతి ఒక్కరిగా దీన్ని ప్రజలు కూడా సహకరించాల్సిన అంశం ఎంతైనా ఉందని చెప్పి కూడా పబ్లిక్ చెప్తున్న అంశం మనం చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో దుర్గాప్రసాద్, వైకే న్యూస్ విశాఖం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.